హాయ్ అండి, చూసారా? ఇదిగో సొరచేప ముక్కలు కట్ చేసుకొని నీట్గా ఉడకబెట్టేసుకొని ఆ పైన తోలంతా తీసేయాలన్నమాట. కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని నేను ఇది ఆవిగులేసి తెచ్చానని చెప్పాను కదా. ఇది చీరాల నుంచి నేను ఆవిగులేసి తెచ్చాను, అందుకే నేను అక్కడే క్లీన్ చేసుకొని తెచ్చేసాను కాబట్టి నేను ఇలా వేసాను. ఇప్పుడు దీనిలో ఉప్పు కలుపుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పసుపు సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని దీన్ని చక్కగా కలిపి పక్కన పెట్టుకున్నాం. ఇలా చేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇవి ఉంటాయి కదా, ఇవి ముళ్ళేమి గుచ్చుకోవు. నేనైతే ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా, నేను కూడా తింటాను. అవి ఉంచేస్తాను అనమాట. సొరముళ్ళు అది చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నాది స్టైల్ అనమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని ఈ సొరచేపని పట్టి చూసారా, అల్లం పేస్ట్ ఉల్లి వేసాను కదా, దీన్ని చక్కగా పట్టుకుంది. ఇప్పుడు కావాల్సినంత అంటే ఫిష్ కర్రీ కంటే నేను ఎక్కువ పడుతుంది అన్నమాట, ఫ్రై కదా. ముందు పచ్చిమిర్చి వేసుకుంటే కొంచెం కారం తగ్గుతుంది అన్నమాట. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే ఏమంటే కారం తగ్గుతుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసారు కదా, మిర్చి కారం తగ్గాలి అంటే ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక నేను కొంచెం పొడిగే కోసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు. మీ ఇష్టం, మీరు అలా అయినా కోసుకోవచ్చు, సన్నగా అయినా కోసుకోవచ్చు. ఇది వేగేలోపు ఉల్లిపాయ వేగిపోతుందండి. ఇలా వేగాక ఈ సొరచేప కిందలో వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగటమే టైం పడుతుంది. వేగితే తినడానికి టైం పడుతుంది, 1 నిమిషంలో అయిపోతుంది, అంత బాగుంటుంది. ఫస్ట్ ఇలా ముద్దగానే ఉంటుంది. ఇందులో వాటర్ అంతా వేగిపోయిన తర్వాత కోడిగుడ్డు పొరిటిలాగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సొర చాలా మంచిదంట కూడా, ముళ్ళు కూడా ఉండవు, పిల్లలైనా తింటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఈ సొరపిట్టు చేసేటప్పుడు సేమ్ పచ్చిరొయ్యలు కర్రీ చేస్తుంటే ఎలా స్మెల్ వస్తుందో అలా వస్తుంది. నీసు స్మెల్ రాదు, చేప స్మెల్ రాదనమాట. పొడిగా వస్తే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. కొంచెం వేగిపోయి అరగంటకు అనిపిస్తుంది కదా, అందుకనే మందపాటిది పెట్టుకోవాలి. నా దగ్గర మందపాటిది ఉంది కానీ కడిగిలేదని చెప్పేసి ఇది బాగుంటుంది నేను పెట్టాను, అయినా అడగంటుంది. మీరైతే చూసి మందపాటిది పెట్టుకోండి కూర వేయించేటప్పుడు. ఇంకా ఇప్పుడు కారం వేసేసుకుందాం, వేగినట్టే కారం వేసేసుకుందాం. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో పొడి మసాలా వేసేసుకుందాం. మనం చేసిన మసాలా వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాం. ఇవి 200కి ఇచ్చారండి అక్కడ, అదే మనకైతే 300-400 అంటారు కదా. $200కి వాళ్ళే చక్కగా చేసేసి క్లీన్ చేసేసి ఇచ్చారు. చూడండి,
చూసారా, ఇలా చేస్తే సొరచాప పిట్టు అంటారు, మేమైతే ఫ్రై అంటాము, రకరకాలుగా పిలుస్తారనమాట. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి.